మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ కరీంనగర్లో వామపక్ష ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ చౌక్లో నల్ల జెండాలు పట్టుకుని కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో ఆదివాసీలను పోలీసులు చంపేస్తున్నారని ఆరోపించారు వామపక్ష పార్టీ నేతలు. శత్రుదేశమైన పాకిస్తాన్తో చర్చలు జరిపిన కేంద్రం మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. కగార్కు వ్యతిరేకంగా 14వ తేదీన చేపట్టిన బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వామపక్ష నేతలు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి సిపిఎం సిపిఐ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవానికి బూటకపు ఎన్కౌంటర్ల పేరుతోని ఆదివాసులను పెద్ద సంఖ్యలో పోలీసులు చంపివేయబడుతున్నారు. ఈ పోలీసుల ఎన్కౌంటర్లో అన్ని దరిదాపుల్లో కొద్ది గొప్ప ఏదైతే మావోయిస్టులు చనిపోవచ్చు, వ్యక్తులు చనిపోవచ్చు, కానీ వేల సంఖ్యలో ఆదివాసులు అమాయకులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ఎంతటికీ మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించింది, మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి ఒకవైపు 3-4 సార్లు తమ లేఖల ద్వారా మొత్తం కూడా బాహ్య ప్రపంచానికి తెలిసిన విషయమే. కానీ సరైనది కాదు. భారత రాజ్యాంగంలోని మూల సూత్రాలను, హక్కులను మొత్తం కూడా అరించివేసే విధంగా ఈ బీజేపీ పరిపాలన ఉంది. ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు, మేధావులు గొంతెత్తి మాట్లాడుతున్నప్పటికీ కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిగా వివరిస్తూ ముందుకు పోతూనే ఉంది. పాకిస్తాన్ లాంటి ఉన్నటువంటి తీవ్రవాదులతో శాంతి చర్చలకు సిద్ధమన్నారే కానీ మన దేశంలో ఉన్నటువంటి మన భారతీయుల పైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ అమాయక ప్రజలను హింసిస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అట్లాగే అడవి సంపదను, ఆదివాసి హక్కులను కూలగొట్టడానికి, వాళ్ళ హక్కులను కాలరాచడానికి, అడవిలో ఉన్న ఖనిజాలను కార్పొరేట్ వ్యక్తులకు దోచుకోవడానికి వీలుగానే ఈ మావోయిస్టులను అంతం చేయడానికి పూనుకున్నారని సిపిఐ పార్టీగా మేము హెచ్చరిస్తూ మా కేంద్ర ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో కనుక మావోయిస్టుల పైన మీరు చేసినటువంటి దాడులను ఆపుకోకపోతే సిపిఐ పార్టీగా వామపక్షాలుగా తీవ్రమైన ఆందోళన చేస్తాము.